హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లో సిపాయిల తిరుగుబాటు గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా ప్లాసీ యుద్ధం జరిగిన 100 సంవత్సరాల తర్వాత 1857 లో సిపాయిల తిరుగుబాటు జరిగితే, అంటే మనకు ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 లో జరిగితే దాని తర్వాత 100 సంవత్సరాలకు 1857 లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అంటే ఫ్రెండ్స్ 1857 మే 10న మీరట్ అనే ప్రదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కన్నింగ్. అదేవిధంగా అప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరంటే రెండవ బహదూర్ షా. అయితే దీని ముఖ్య ఫలితం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయడం అనేది దీని ముఖ్య ఫలితం. అదేవిధంగా సిపాయిల తిరుగుబాటుకు గల కారణాలు ఏంటంటే 5 కారణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ కారణాలు, రెండవది మత సంబంధ కారణాలు, మూడవది సాంఘిక కారణాలు, నాలుగవది ఆర్థిక కారణాలు, ఐదవది సైనిక కారణాలు. అయితే ఫ్రెండ్స్ ఈ సిపాయిల తిరుగుబాటుకు దోహదం చేసిన కారణాలు అన్నింటిలో అతి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఒకటి సైనిక కారణాలు మరియు సిపాయిల అసంతృప్తి. మొదటిది రాజకీయ కారణాలు. రాజకీయ పరంగా ప్రధాన కారణం వచ్చేసి బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదం. అయితే ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి పునాది వేసింది ఎవరంటే వారెన్ హేస్టింగ్. 1798 లో లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతి ద్వారా అనేక రాజ్యాలను లొంగదీశాడు. అయితే లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదానికి పరాకాష్ట అయ్యింది. అయితే ఇక్కడ చివరి పీష్వా రెండవ బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్ దత్తతను గుర్తించగా అతనికి ఇవ్వవలసిన భరణాన్ని కూడా ఇవ్వకుండా డల్హౌసీ రద్దు చేశాడు. రెండవది మత సంబంధ కారణాలు. ఇందులో చూసుకుంటే ఒకటి మత మార్పిడిలు మరియు క్రైస్తవ మత ప్రచారం. 1833 తర్వాత మిషనరీలు అధిక సంఖ్యలో భారతదేశంలో ప్రవేశించి బైబుల్ పఠనాన్ని మరియు క్రైస్తవ మత బోధనను ప్రవేశపెట్టారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భారతీయులను క్రైస్తవ మతంలో చేర్చడానికి ప్రత్యేకంగా నియమించబడిన గవర్నర్ జనరల్ ఎవరంటే మాత్రం లార్డ్ కన్నింగ్. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. మూడవది సాంఘిక కారణాలు. ఇందులో చూసుకుంటే జాతీయ సామాజిక ఆచారాలు ఆంగ్లేయుల జోక్యం వల్ల సాంఘికంగా అసంతృప్తిని రేకెత్తించింది. అదేవిధంగా రాజపుత్రులు సాంప్రదాయమైన స్త్రీ శిశువుల హత్యలను నిషేధించే చట్టంను లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టాడు. సతీసాగంను నిషేధించే చట్టంను 1829 లో విలియం బెంటింగ్ ప్రవేశపెట్టాడు. సో ఫ్రెండ్స్ గుర్తుందిగా, లార్డ్ వెల్లెస్లీ ఏమో రాజపుత్రుల స్త్రీ శిశు హత్యలను నిషేధించాడు. అదేవిధంగా విలియం బెంటింగ్ ఏమో సతీసాగంను నిషేధించాడు. అది ఏ ఇయర్ అంటే 1829 లో. అదేవిధంగా లార్డ్ డల్హౌసీ 1856 లో వితంతు పునర్వివాహ చట్టంను ప్రవేశపెట్టాడు. మత మార్పులకు లోనైన వారి ఆస్తి హక్కులను పరిరక్షిస్తూ 1856 లో భారతీయ వారసత్వ చట్టంను డల్హౌసీ ప్రవేశపెట్టాడు. నాలుగవది ఆర్థిక కారణాలు. బ్రిటిష్ కంపెనీ ఆర్థిక విధానం భారతీయ రైతాంగాన్ని మరియు చేతివృత్తుల వారిని తీవ్ర కష్టాలకు గురి చేసింది. అది ఇక్కడ ముఖ్యంగా బ్రిటిష్ వారి రెవెన్యూ విధానాల వల్ల రైతుల భూములు వడ్డీ వ్యాపారాలు హస్తగతం అయిపోయాయి. ఇంకొకటి ఆంగ్లేయుల ఏకపక్ష స్వేచ్ఛ వ్యాపారం మొదలైపోయిందండి. అంటే వాళ్ళు నచ్చినట్టు వ్యాపారం చేసుకునేటోళ్ళు అన్నట్టు. ఇంకోటి జమీందారుల అసంతృప్తి. ఐదవది సైనిక కారణాలు. బ్రిటిష్ సైన్యంలో భారత సిపాయిల నియామక ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే 1746 లో జరిగింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఇండియన్ ఖర్చుతో భారతీయుల సిపాయిలుగానున్న ఇండియన్ సైన్యం ఇండియాను ఇంగ్లీష్ వారి బానిసత్వంలో అణిచి ఉంచిందని 1853 లో మార్క్స్ పేర్కొన్నాడు. అదేవిధంగా అటువంటి సిపాయిలే అసంతృప్తికి గురై ప్రతిఘటనకు సిద్ధమై 1857 లో తిరుగుబాటు చేశారు. ఇంకోటి ఇక్కడ చూసుకోవాల్సిందంటే 1856 లో కంపెనీలో ఉన్న సైన్యాల సంఖ్యలు చూసుకుంటే స్వదేశీ సైనికులు వచ్చేసి 2,32,234 అయితే బ్రిటిష్ సైనికులు మాత్రం 45,000 మాత్రమే ఉన్నారు. అదేవిధంగా 1856 లో కంపెనీ సైన్యంలో భారతీయ సైన్యం ఎంత అంటే 1:3 నిష్పత్తిగా ఉంది. అదేవిధంగా బ్రిటిష్ సైనికులను సోల్జర్స్ అనేవారు, దేశీయ సైనికులను సిపాయిలు అనేవారు. అయితే ఇక్కడ 1856 లో లార్డ్ కన్నింగ్ ప్రవేశపెట్టిన సామాన్య సేవా నియుక్త చట్టం వలన సిపాయిలు అలజడి రేగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 1856 లో రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టింది ఎవరంటే లార్డ్ కన్నింగ్. 1857 జూన్ 23న శిక్షణ శిబిరంలో కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులలో ఉపయోగించవలసిన ఆవు మరియు పంది కొవ్వు పూసిన కొత్త తూటాల గురించి సిపాయిలకు తెలిసిపోయింది. అయితే సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటంటే నూతనంగా ప్రవేశపెట్టిన రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులలో కొవ్వు పూసిన తూటాలను వాడమని చెప్పడం వల్ల ఈ సైనికులు తిరుగుబాటు చేశారు. సిపాయిలలో అధిక సంఖ్యకులు బెంగాల్ సైనిక విభాగానికి చెందినవారు. మంగల్ పాండే 1857 మార్చి 29న బరక్పూర్ శిబిరంలోని 34వ పద్ధతి దళానికి చెందిన మంగల్ పాండే అనే సిపాయి ఆంగ్లాధికారి అయిన బాగ్ను కాల్చి చంపాడు. అయితే దీనికి 1857 ఏప్రిల్ 8న
మంగళ పాండేను బ్రిటిష్ వారు ఉరేశారు. అయితే మొదటి మృతవీరుడు మంగళ పాండే. 1857 తిరుగుబాటు ప్రాంతాలు. ఫస్ట్ వన్ మీరట్. 1857 మే 10న సిపాయిల తిరుగుబాటు మీరట్ లో ప్రారంభమైనది. అదేవిధంగా మీరట్ లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరంటే బక్తా ఖాన్. 1857 మే 10న సిపాయిలు మీరట్ నుంచి బయలుదేరి మే 12న ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఢిల్లీని ఆక్రమించి భారతదేశపు చక్రవర్తిగా చివరి మొఘల్ చక్రవర్తిని రెండో బహదూర్ షాను ప్రకటించారు. ఢిల్లీ సిపాయిల తిరుగుబాటు కేంద్ర స్థానం ఎక్కడంటే ఢిల్లీ అన్నట్టు. ఢిల్లీలో నాయకత్వం వహించి బక్తా ఖాన్. ఢిల్లీ నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆంగ్లేయ సేనాని సర్ జాన్ నికల్సన్ రెండవ బహదూర్ షాను బంధించి రంగూన్ కు తరలించారు. అయితే దేశాంతర శిక్ష విధించి రెండవ బహదూర్ షాను మరియు భార్య జీనత్ మొహల్ బేగం ను రంగూన్ లోని జైలుకు తరలించారు. ఇది ఎక్కడంటే బర్మాలో ఉంది. అక్కడ రెండవ బహదూర్ షా 1862లో మరణించాడు. కాన్పూర్ లో సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటులో ఎక్కువ మంది ఆంగ్లేయులు మరణించిన ప్రదేశం వచ్చేసి కాన్పూర్. కాన్పూర్ లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించి నానా సాహెబ్. తిరుగుబాటు సమయంలో నెపోలియన్ కు 3 లేఖలు రాసింది ఎవరంటే నానా సాహెబ్. 1857 జూన్ 28న కాన్పూర్ ను నానా సాహెబ్ స్వాధీనం చేసుకున్నాడు. కాన్పూర్ లో సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటులో ఎక్కువ మంది ఆంగ్లేయులు మరణించిన ప్రదేశం వచ్చేసి కాన్పూర్. కాన్పూర్ లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించి నానా సాహెబ్. తిరుగుబాటు సమయంలో నెపోలియన్ కు 3 లేఖలు రాసింది ఎవరంటే నానా సాహెబ్. 1857 జూన్ 28న కాన్పూర్ ను నానా సాహెబ్ స్వాధీనం చేసుకున్నాడు. అయితే నానా సాహెబ్ అనుచరులు ఇద్దరున్నారు. ఒకటి అజ్ముల్లా ఖాన్. నానా సాహెబ్ ముఖ్య అనుచరులు ఇద్దరు. ఒకటి అజ్ముల్లా ఖాన్ మరియు తాంతియా తోపే. 1857 జూలై 7 నుండి 18 వరకు జరిగిన పోరాటంలో బ్రిటిష్ జనరల్ హెవలాక్ చేతిలో పరిచితుడైన నానా సాహెబ్ అయోధ్య వైపు పారిపోయాడు. తర్వాత హెవలాక్ కాన్పూర్ ను స్వాధీనం చేసుకొని అక్కడ జనరల్ నీల్ ను నియమించి లక్నోకు వెళ్లిపోయాడు. అయితే నానా సాహెబ్ తిరిగి కాన్పూర్ ను స్వాధీనం చేసుకునేందుకు అతని అనుచరులలో ఒకడైన తాంతియా తోపేను పంపగా హెవలాక్ తిరిగి వచ్చి అతన్ని ఓడించాడు. అయితే మళ్ళీ నానా సాహెబ్ తాంతియా తోపే సహాయంలో తన సైన్యాన్ని మళ్ళీ సంఘటితం చేసి కాన్పూర్ ను తిరిగి ఆక్రమించాడు. అయితే బ్రిటిష్ జనరల్ క్యాంప్బెల్ తన సైన్యంతో కాన్పూర్ కు వచ్చి తాంతియా తోపే మరియు నానా సాహెబ్లను ఓడించి తిరిగి కాన్పూర్ ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే చివరకు తాంతియా తోపే కాన్పూర్ ను వదిలేసి ఝాన్సీ లక్ష్మీబాయి వద్దకు చేరుకున్నాడు. ఝాన్సీ ఖాన్ లేదా బుందేల్ ఖాన్. బుందేల్ ఖాన్ ప్రాంతంలో ఝాన్సీ లక్ష్మీబాయి నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే 1857 సిపాయి తిరుగుబాటు చేతులలో మన ఆజద్ జాహీని పూడ్చి పెట్టవద్దని ప్రకటించింది ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు ఏంటంటే మణికర్ణిక. భర్త గంగాధరరావు, దత్తపుత్రుడు దామోదరరావు. అయితే ఝాన్సీ అనుచరులు 3. ఒకటి తాంతియా తోపే, రెండవ వాడు భద్రనవాబ్, మూడవ రావు సాహెబ్. అయితే ఝాన్సీ లక్ష్మీబాయి గంగాధరరావు ఏకైక పుత్రుడు బాల్య దశలోనే మరణించగా దామోదరరావు అనే 5 సంవత్సరాల బాలుని దత్తత తీసుకున్నారు. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వలన లక్ష్మీబాయి తన స్థానాన్ని కోల్పోయింది. తదుపరి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగింది. అయితే ఝాన్సీ యొక్క కోట లోపల సిపాయిల తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారిని విచక్షణ రహితంగా చంపారు. దీన్నే డిబైన్ బాగ్ హత్యాకాండ లేదా జూన్ హత్యాకాండ అంటారు. ఈ హత్యాకాండలో ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాంటి పాత్ర నిర్వహించలేదు. ఈ హత్యాకాండకు ఝాన్సీ కారణమని భావించి బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు నేరం మోపి ఝాన్సీని ముట్టడించడానికి హ్యూలోజ్ అనే ఆంగ్ల సేనాని నియమించారు. ఝాన్సీ కోట ఆక్రమణ ఎప్పుడంటే 1857 ఏప్రిల్ 3. దీంతో ఝాన్సీ లక్ష్మీబాయి మరియు తాంతియా తోపే గ్వాలియర్ కు పారిపోయారు. అక్కడికి వెళ్లి సిపాయిలకు నాయకత్వం వహించారు. తర్వాత బ్రిటిష్ సైన్యాన్ని హ్యూరోజ్ గ్వాలియర్ వైపు వెళ్లి దానిని ఆక్రమించుటలో భాగంగా 1858లో జూన్ 17న ఝాన్సీ లక్ష్మీబాయిని వధించాడు. అయితే ఈ యుద్ధాన్ని గ్వాలియర్ యుద్ధం అని కూడా అంటారు. అదే విధంగా భారతదేశపు జూన్ ఆఫ్ ఆర్క్ అని బ్రిటిష్ వారిచే ఝాన్సీ లక్ష్మీబాయి అభినందించబడింది. ఈ స్త్రీ తిరుగుబాటులో ఏకైక పురుషుడు అని ఝాన్సీ లక్ష్మీబాయిని ఉత్తమ నివాళులు అర్పించిన వారు హ్యూరోజ్. తాంతియా తోపే. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ. అయితే తాంతియా తోపేను బంధించడంలో ఆంగ్లేయులకు సహాయపడ్డ గ్వాలియర్ జమీందార్ ఎవరంటే మాన్ సింగ్. 1859 ఏప్రిల్ 19న తాంతియా తోపేను బ్రిటిష్ వారు ఉరితీశారు. అయోధ్య. 1856 లార్డ్ డల్హౌసీ అయోధ్యను ఆక్రమించుకున్నాడు. అయితే 1857 మే 31న అయోధ్య ప్రధాన నగరమైన లక్నోలో సిపాయిల తిరుగుబాటును ప్రారంభించారు.
ఇక్కడ గమనించే విషయం ఏంటంటే బ్రిటిష్ సైన్యంలో ఎక్కువ మంది సిపాయిలు ఎవరంటే అయోధ్య ప్రాంతానికి చెందిన వారే. నాటి అయోధ్య పాలకురాలైనటువంటి వజీద్ అలీ షా భార్య రాణి హజరత్ మహల్ ను తన మైనర్ కుమారుడికి పట్టం కట్టి అతని పేరిట పాలన చేస్తూ సిపాయిల తిరుగుబాటును నాయకత్వం వహించింది. అయితే అయోధ్య తిరుగుబాటును అణిచివేసింది కాంప్బెల్. బీహార్ లో సిపాయిల తిరుగుబాటు, అక్కడ పాలకుడు ఎవరంటే కన్వర్ సింగ్. ఇతనికి బీహార్ సింహంగా ప్రసిద్ధి పొందాడు. ఇతని బిరుడు ఏంటంటే భీష్మాచార్యుడు. అయితే తిరుగుబాటు విఫలం మరియు దాని కారణాలు ఏంటంటే 1857 తిరుగుబాటు విఫలం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే నాయకత్వం, సమన్వయ లోపం. ఇంకోటి ఏంటంటే స్వదేశీ పాలకులు బ్రిటిష్ వారికి సహాయం చేయడం, అంటే మన వాళ్ళే బ్రిటిష్ వారికి సహాయం చేయడం వల్ల ఓడిపోయాం. అయితే మాదయ్య వర్గంలో ఉద్యమంలో పాల్గొనలేదు. ఇక్కడ ముఖ్యంగా గమనించింది ఏంటంటే సిపాయిల తిరుగుబాటు సందర్భంలో ఆంగ్లేయులకు బాగా సహాయపడిన వారు, అంటే మన వాళ్ళ ఆంగ్లేయులకు సహాయపడిన వారు ఎవరంటే ఒకటి గ్వాలియర్ రాజు సిద్దియా, గ్వాలియర్ మంత్రి దినకర్ రావు, హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలా, నిజాం మంత్రి సాలార్ జంగ్వాన్, కాశ్మీర్ రాజు గులాబ్ సింగ్, నేపాల్ ప్రధాని సర్ జింగ్ బహదూర్, అదేవిధంగా బహదూర్ షా భార్య జీనత్ మహల్. తిరుగుబాటులో దీని మీద వచ్చిన అభిప్రాయాలు. 1857 తిరుగుబాటును ప్రథమ భారతీయ స్వతంత్ర సంగ్రామం అని వర్ణించినటువంటి విడి సావర్కర్. ఇండియన్ వార్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ గ్రంథ రచయిత ఎవరంటే విడి సావర్కర్. 1857 తిరుగుబాటును మొదటి విప్లవం అన్నది అంటే మజుందర్. నాగరికత అనాగరిక మధ్య జరిగిన సంఘర్షణ పేర్కొందంటే టిఆర్ హోమ్లెస్. అదేవిధంగా 1857 సిపాయిల తిరుగుబాటును జాతీయోద్యమం అనేది అంటే బిజ్మిన్ డిజ్రే మరియు అశోక్ మెహతా. ఇది కేవలం భూస్వాముల తిరుగుబాటు అనేది అంటే జవహర్లాల్ నెహ్రూ. అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు జరిగిన ఈ సిపాయిల తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగు మీద కొన్ని బుక్స్ రాసిర్రు. అది ఎవరెవరు ఏం రాసిన కింద ఇక్కడ రాసి పెట్టాను, ఈ స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. మొత్తం 7 ఉన్నాయి. ఫస్ట్ వన్ విడి సావర్కర్, సెకండ్ వన్ టిఆర్ హోమ్లెస్, ఇట్లా మొత్తం 7 ఉన్నాయి. 1857 తిరుగుబాటు వల్ల కలిగిన ఫలితాలు ఏందో ఒకసారి చూద్దాం. ఇందులో 1857 తిరుగుబాటులో భారతదేశంలో ఒక కొత్త యుగాన్ని ప్రారంభించింది. అదేవిధంగా 1857 తిరుగుబాటు వల్ల ఇందులో ముఖ్యంగా ఈస్ట్ ఇండియా పాలనా కంపెనీ అనేది రద్దయిపోయింది. ఇక్కడ 1858 చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ భూభాగాలు మరియు అధికారాలు బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణికి బదిలీ అయిపోయాయి. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైనప్పటి నుండి భారత గవర్నర్ జనరల్ కు వైస్రాయ్ బిరుదును కల్పించారు. అదేవిధంగా భారతదేశపు చిట్ట చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కనింగ్. భారతదేశ మండలికి అధిపతిగా వ్యవహరించబడిన ఎవరంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్స్. అదేవిధంగా మొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్నది తొలి వ్యక్తి ఎవరంటే లార్డ్ స్టాన్లీ. సో లాస్ట్ వన్ విక్టోరియా రాణి ప్రకటన. విక్టోరియా రాణి ప్రకటన వచ్చేసి 1858 నవంబర్ 1. 1858 నవంబర్ 1 అలహాబాద్ దర్బార్ ను ఏర్పాటు చేసి విక్టోరియా రాణి ప్రకటనను చదివి వినిపించింది ఎవరంటే లార్డ్ కనింగ్. దీనిని హక్కుల పత్రంగా పేర్కొంటారు. 1857 తిరుగుబాటు తదనంతరం బ్రిటిష్ వారు సైన్యంను పునర్వ్యవస్థీకరించి సైన్యంలో బ్రిటిష్ సైనికుల సంఖ్యను పెంచి భారతీయ సిపాయిలను తగ్గించారు. సో ఫ్రెండ్స్ ఇది పూర్తి డీటెయిల్ గా 1857 సిపాయిల తిరుగుబాటు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా క్లారిఫికేషన్ లేకపోయినా కామెంట్ లో చెప్పండి, నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీరు ఒక లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ ఎటు పోవు. సో ఫ్రెండ్స్ నువ్వు ఈ రెడ్ పెన్ తో రాసిన కదా, సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.